హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు. ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి. ఎగ్ సీల టొమాటో కర్రీ ఎలా చేస్తారనేది వీడియోలో చూపించబోతున్నాను. దానికోసం అయితే నేనైతే 3 ఎగ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. సో 3 ఎగ్స్ తీసుకొని అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, సాల్ట్, పసుపు వేసి అయితే స్మాష్ చేసుకోవాలండి. అలా స్మాష్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేయాలండి. వాటర్ యాడ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే ఎగ్ సీల్ అనేది ఫ్లఫీగా రావడం జరుగుతుంది. సో కొన్ని వాటరు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయాలి. వేసేసి స్మాష్ అయితే చేసుకోవాలి. బాగా స్మాష్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి. సో వీడియోలో చూపిస్తాను కదా, ఈ విధంగా అయితే చేసి సైడ్కి అయితే పెట్టుకోవాలి. ఎగ్ సీల కోసం అయితే నేను కడాయి అయితే తీసుకున్నానండి. సో అందులో ఆయిల్ వేసేసి ఎగ్ సీల కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే ఎగ్ సీల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఎగ్ సీల్ అనేది ఫ్లఫీగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా చేసుకొని అయితే మనం సైడ్కి పెట్టుకోవాలి. నెక్స్ట్ పోపు కోసం అయితే వేరొక కడాయి అయితే తీసుకున్నానండి. తీసుకుని ఆయిల్ పోసేసి పోపు గింజలు వేసుకోవాలి. సో కాస్త అలా పోపు గింజలు వేగిన తర్వాత మనం వీటిలోకి నేనైతే ఒక ఆనియన్ 3-4 టమాటాలు అయితే తీసుకోవడం జరిగిందండి. సో నేనైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కాస్త మగ్గిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి. సో అలా టమాటా ముక్కలు కాస్త మగ్గిన తర్వాత మనం వీటిలోకి అయితే వీడియోలో చూపిస్తున్నాం కదా, వీటిలోకి అయితే మనం నెక్స్ట్ కాస్త అలా ఉడకనివ్వాలి. ఆయిల్లో ఉడికిన తర్వాత కాస్త పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకొని కాస్త అలా ఒకసారి అయితే కలుపుకోవాలండి. సో కలుపుకున్న తర్వాత అడుగంటి పోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే కర్రీ చేయాలండి. అడుగంటి పోతూ ఉంటాయి కదా. సో నేను నెక్స్ట్ అయితే కారం పొడి యాడ్ చేయడం జరిగింది. 1 స్పూన్ అయితే కారం పొడి అయితే యాడ్ చేశాను. సో అలా కారం పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. అలా కలుపుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ నేనైతే అల్లం పేస్ట్, ధనియా పౌడరు, 1 స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేశాను. సో అర టీ స్పూన్ అయితే మిరియాల పొడి, గరం మసాలా అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా చేయండి. టేస్ట్ అనేది చాలా బాగా టేస్టీగా వస్తుంది. సో కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కాస్త వాటర్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ కాసేపు అయితే అలా కలుపుకొని ఉడకనివ్వాలి, కుక్ చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకోండి. కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో ఆయిల్లో మనం ఆల్రెడీ సాల్ట్ ఇవన్నీ వేసాం కాబట్టి సో ఇందులోకి సాల్ట్ కొంచెం తక్కువనే పడుతుందండి కర్రీలోకి. సో నెక్స్ట్ నేనైతే ఎగ్ సీల్ అయితే యాడ్ చేయడం జరిగింది. మనం ఎగ్ సీల్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ సీలను అయితే ఈ టమాటా కర్రీలో వేసేసి కాసేపు అయితే అలా ఉడకనివ్వాలండి. సో అలా ఉడికేంతసేపు మనం కలుపుతూనే ఉండాలి, లేకపోతే కర్రీ అనేది అడుగంటిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మనం ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలండి. సో ఆయిల్ పైకి తేలింది కదా, మ్యాక్సిమం మనకైతే కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో లాస్ట్లోకి నేనైతే కరివేపాకు, కొత్తిమీర అయితే వేసేసాను. వేసుకొని కాస్త కలుపుకొని అలా కాసేపు అయితే ఉండనివ్వాలి. అలా కుక్ చేసుకొని కాసేపు అయితే అలా కుక్ చేసుకోండి. లాస్ట్లోకి నేనైతే ఒక నిమ్మరసం అయితే పిండానండి. ఒక కాయ అయితే కట్ చేసి నిమ్మరసం అయితే పిండుకోవాలి. కర్రీ అనేది నిమ్మకాయ పిండడం వల్ల టేస్టీగా ఉంటుంది. ఇదండి ఈరోజు రెసిపీ. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.